ఈ సైన్స్ మీద ఇలా వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది సార్? నాకు చిన్నప్పుడు పాములు పెట్టుకునేవాడిని. పాము మీరు చూస్తే అది మూవ్ చేస్తుంది కదా. అసలు మీరు చెప్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది సార్. రాజకీయంలో ఉంటే హలో ఆల్ నమస్తే, నేను మీ శరత్ కామరాజు. సో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి చెరగని వెలుగవుతారు. అంటే ఇది వేటూరు గారు రాశారండి, లిరిసిస్ట్ మహానుభావులు. సో ఆయన చెప్పిన పదాలన్నీ, ఆ స్టేట్మెంట్స్ అన్నీ కొంతమందికి చాలా కరెక్ట్గా సూట్ అవుతాయి. సో మనకి కేపీజే రెడ్డి అని మీరు ఎప్పుడైనా వికీపీడియా చేసినా కూడా, ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా కూడా ఆయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేనేంటంటే మేము ఒకటే అనుకున్నాం, డైరెక్ట్గా ఆయన్ని మా ఆఫీస్కి రిక్వెస్ట్ చేసి మన స్టూడియోకి పిలుచుకొని ఆయన ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అసలు ఆయన ఎన్ని విజయాలు సాధించారో, ఆయన దగ్గర నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో మీకు డైరెక్ట్గా చెప్పాలని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాము. సో మన ముందు కేపీ జగన్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో సార్ సార్ మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంది. సో మేమేంటంటే చాలా కొన్ని పాయింట్స్ తీసుకొని మీ గురించి మాకు తెలిసినంత వరకు మేము చెప్పాలనుకుంటున్నాం. తర్వాత మీరు కూడా ఏంటి ఈ దేశానికి చేసిన సేవ, ఇవన్నీ తెలియాలనుకుంటున్నాం సార్. ముందుగా అసలు మీ సొంత ఊరు ఏంటి, మీ బాల్యం గురించి కొంత మీరు చెప్పడం స్టార్ట్ చేస్తే దాని నుంచి. మాది యాక్చువల్లీ తుమ్కూరు జిల్లా అండి. అది ఆంధ్రాకి బార్డర్. అది అక్కడ లాస్ట్ విలేజ్. అది అవగానే చిక్బళాపూర్ జిల్లా వస్తుంది. అక్కడ చిన్న పల్లెటూరు, కలిదేవపుర అని ఒక పేరు. అక్కడ మేము ఫార్మర్స్. అండ్ మా నాన్నగారు వాళ్ళు ఎవరు చదివించలేదు. అందులో నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ది 8 బ్రదర్స్ అన్నమాట. సో అందులో జస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఎలాగో వచ్చింది, మాకు ఇంట్రెస్ట్ వచ్చింది. 7 of us వి స్టడీడ్ అన్నమాట. వచ్చేసాము. వచ్చి నేను అక్కడ నుంచి చదివి బయటకు వచ్చి గౌరీబిదనూరులో హై స్కూలు, పియూసీ చదువుకున్నాను. తర్వాత మైసూరు దగ్గర కొళ్ళేగాల అనే ఊర్లో బిఎస్సి చదువుకున్నాను. తర్వాత మైసూర్లో ఎంఎస్సి ఫిజిక్స్ చదివాను. అదవగానే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని రాంచీలో ఉంది. అక్కడ వెళ్ళి టీచింగ్ చేస్తూ పిహెచ్డి చేసుకున్నాను. అదవగానే 1981లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చాను. అక్కడ సెటిల్ అయ్యి రిటైర్ అయ్యాను అనమాట. 2018లో 65 yearsకి మాకు రిటైర్మెంట్. అప్పుడు రిటైర్ అయ్యాను. ఇంత నాది అకాడమిక్ ఇదన్నమాట. అంటే మీకు ఈ సైన్స్ మీద ఇలా వెళ్ళాలి అని ఎప్పుడు అనిపించింది సార్? నాకు చిన్నప్పుడు తెలీదు ఎందుకన్నా. నాకు యాజ్ ఎ చైల్డ్ ఐ వాజ్ వెరీ క్యూరియస్ అన్నమాట. నేను ఒక చెట్టు చూసినా దాని గురించి తెలుసుకోవడము, ఒక పురుగు చూసినా దాని గురించి నా దగ్గరే తేళ్ళు ఉండేవి, నావే దాన్ని పెట్టి బాక్స్లో చాకేవాడిని, పాములు పెట్టుకునేవాడిని. ఇలాగా. తర్వాత ఆ పాము మీరు చూస్తే అది మూవ్ చేస్తుంది కదా, అది చూస్తే నాకు చాలా క్యూరియాసిటీ. ఫైనల్లీ ఐ లర్న్ దట్ ఈస్ సైన్ వేవ్ అన్నమాట. అదే ట్రిగ్నామెట్రీకి ఆర్జన్. సో చిన్నప్పటి నుండి నాకు అది క్యూరియాసిటీ అండి. ఎండ్రకాయలు పట్టుకునేవాడిని, పీతలో ఏమో అంటారు కదా, దాన్ని పట్టుకొని దాని లైఫ్ స్టడీ చేయడము. ఇలాగా ఐ థింక్ ఐ వాజ్ బార్న్ విత్ క్యూరియాసిటీ అండి. ఇప్పుడు అలాగే ఏది చూసినా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మేబీ దట్ మేడ్ మీ టు గో ఇన్ టు సైన్స్ అన్నమాట. కానీ పియూసీకి రాగానే నాకు మూడ్ వచ్చింది, నేను చదువురాదు, రాజకీయంకి వెళ్ళాలని. అందుకని పియూసీలో చాలా కష్టపడ్డాను ఫెయిల్ అవుదామని. కానీ నా పక్కన అక్కడ కుర్రాడు నాకు చూపిస్తూ ఆన్సర్ చెప్పు, లేదంటే నేను కొట్టేస్తాను అనేవాడు. వాడికి చెప్తూ చేసి రాసి అది దాన్ని స్క్రాచ్ చేయక వచ్చేసాను. 35%లో పాస్ అయ్యాను. ఆ తర్వాత ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అక్కడ నుంచి ర్యాంకులు అది ఇది వచ్చేసాను. అసలు మీరు చెప్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది సార్. ఫెయిల్ అవ్వాలి, నాకు చాలా ఇష్టం. పాలిటిక్స్కి వెళ్ళాలి అనుకొని మీరు పాస్ అయ్యా. సరే, మీలాంటి వాళ్ళు ఫెయిల్ అయితే భవిష్యత్ ఎట్లుంటుంది సార్? తెలియదండి, అవంతా మనకు అప్పుడు ఏం అనిపించేది కదా. నాకేంటంటే నాకు ఇంట్రెస్ట్ రాజకీయంలో ఉంటే చాలామంది మా ఊరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అని. అది చిన్నప్పుడు ఏదో ఐడియాలు వస్తాయి కదండి, అలా చేసి. సో దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్. ఆ తర్వాత అలాగా వెళ్ళి చదివేయడమే.
సార్ ఈ ఇంటర్నేషనల్ షాక్ వేవ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది కదా దానికి ప్రెసిడెంట్, అసలు ఏంటి సార్ ఇది ఇది International Shock Wave Institute? ఈ షాక్ వేవ్ అనేది ఒక 200-300 ఇయర్స్ నుంచి చాలా పాపులర్ అయింది ఆ సబ్జెక్టు. షాక్ వేవ్ సరిగ్గా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ అని విన్నారా మీరు? Yes, sir. ఈ మొత్తం ఈ ప్రపంచం అంతా రావడము, ఆ ఎక్స్ప్లోజన్ అయ్యి ఆ బిగ్ బ్యాంగ్ వల్ల ఆ టెంపరేచర్స్ అవన్నీ క్రియేట్ అయ్యి అప్పుడు హ్యూమన్ రేస్ వచ్చింది. ఆ బిగ్ బ్యాంగ్ ఒక షాక్ వేవ్ అన్నమాట. ఓ సార్. ఏదే ఎక్స్ప్లోజన్ అయితే ఒక ప్రెషర్ వస్తుంది అనమాట. ఇప్పుడు సినిమా చూసింటారు కదా ఎప్పుడైనా, Yes, yes, sir. వాడు అక్కడ బాంబు వేస్తే హీరో అలా పడిపోతాడు కదా. అవును ఎందుకు పడిపోతాడు? ఎందుకంటే ఆ ప్రెషర్ వాడిని తీసుకెళ్ళి, ఆ ప్రెషర్ ఎందువల్ల వస్తుందంటే షాక్ వేవ్ వల్ల వస్తుంది. ఓ సార్. సో ఎనీథింగ్ విచ్ ఎనర్జీ సడన్ రిలీజ్ అవ్వగానే ఆ ప్రెషర్, ఆ ఎయిర్ మొత్తం ఇలా ఇదయ్యి ప్రెషర్ బిల్డ్ అయ్యి దట్ విల్ కిల్ ది పీపుల్ అనమాట. ఈ హిరోషిమాలో బాంబు వేశారండి Yes, sir. సెకండ్ వరల్డ్ వార్లో. వాడు అటం బాంబు ఇవ్వగానే 167 కిలోమీటర్స్లో ఆ షాక్ వేవ్ వెళ్ళి ఒక చెట్టు లేదు, ఒక ప్రాణి లేదు, ఒక మనిషి లేదు. నిజమే సార్. అలాగే మీరు ఈ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదండి, అవును, మిగ్, సార్. అది అవును సార్. ఆ మిగ్ని ఆ స్పీడ్లో మన ఈ బిల్డింగ్ మీద వెళ్తే బిల్డింగ్ కొలాప్స్ అవుతుంది బా దాని ఆ షాక్ వేవ్ వల్ల. ఇది నేచర్ షాక్ వేవ్. సార్. మన పటాకాలు చాలా ఉంటుంది కదా, ఇది హైడ్రోజన్ బాంబ్ అవన్నీ ఆ షాక్ వేవ్ వల్ల ఫస్ట్ వస్తారు, సార్. తర్వాత దాని రేడియేషన్లు అవి వస్తాయి. సో ఇది షాక్ వేవ్ అన్నమాట. సార్. కానీ ఇట్ విల్ లాస్ట్ ఓన్లీ అబౌట్ ఫ్యూ సెకండ్స్, ఓ సార్. లెస్ దెన్ మిల్లీ సెకండ్ ఉంటుంది, మ్యాక్సిమం ఫ్యూ సెకండ్ ఉంటుంది. సార్. అది షాక్ వేవ్స్. అంటే ఎలాగో అణుబాంబు అంటే వాటి గురించి చెప్పారు కాబట్టి ఇప్పుడు హిరోషిమా నాగసాకి అప్పట్లోనే అది అంత డిస్ట్రాయ్ చేసింది కదా సార్, అంత నాశనం చేసింది. మరి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా, ఇప్పుడున్న సైన్స్ పరిజ్ఞానంతో ఒక్కొక్క కంట్రీస్ దగ్గర అన్ని అణుబాంబులు అంటే అటామిక్ బాంబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఒక్కసారి ఏదైనా World War III టైప్లో స్టార్ట్ అవుతే మాత్రం అది విధ్వంసమని అనుకోవాలంటే ఏదైనా అదే చెప్తారు కదా, World War III అవ్వగానే World War IV విల్ బి ఫాట్ విత్ స్వర్డ్స్ అండ్ యారోస్. అంటే మొత్తం సర్వనాశనం అయిపోతాము అందరూను. మళ్ళీ జనరేషన్లు పుట్టి వచ్చి మళ్ళీ కురుక్షేత్రం లాగా కత్తి అలా ఉంటారు. మళ్ళీ ఒక సైకిల్ మొదలెడతారు. అందుకని థర్డ్ వరల్డ్ వార్ అయింది అంటే మనం పోయినట్టే. ప్రతి దేశంలోనూ పాకిస్తాన్లోనూ ఆటం బాంబులు ఉన్నాయి, మనం ఉన్నాయి, ఇరాన్లో ఉన్నాయి, అన్ని చోట్ల ఉంది. బట్ వీ బిల్డ్ దెమ్. ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ మేకింగ్ ఆటం బాంబ్స్ ఓన్లీ బికాజ్ నాట్ ఐ బిలీవ్ ఇన్ దట్. బట్ అది లేదంటే ప్రతివాడు మిమ్మల్ని కొట్టడానికి చూస్తాడు. దాన్ని డెటరెంట్ అంటారు. దానికని ఆటం బాంబులు ప్రతి కంట్రీను కట్టుకుంటే అప్పుడు ఒకడును ఒకడికొకడు యుద్ధం చేసుకోవడం అనమాట ఇది.